హాయ్ గైస్, వెల్కమ్ టు యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ. గైస్, మీరు లాస్ట్ వీడియో చూశారు కదా. ఇక్కడ చూడండి గైస్, 3 లక్షల విలువైన తెలుగు ట్రేడింగ్ స్ట్రాటజీ ఫర్ ఫ్రీ అని చెప్పి ఈ స్ట్రాటజీ అద్భుతంగా వర్క్ అవుతుంది కదా. ఇలాంటి ఇంకొక మంచి స్ట్రాటజీ మీకోసం తీసుకొచ్చాను. ఈ స్ట్రాటజీ, ఇప్పుడు చెప్పబోయే స్ట్రాటజీ మీ లైఫ్ని చేంజ్ చేసే స్ట్రాటజీ అనమాట. ఇది ఇంకా లేట్ చేయకుండా ఆ స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. ఎవరన్నా కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. వాళ్ళకి మన స్ట్రాటజీస్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లేలిస్ట్ అని ఉంటుంది. ప్లేలిస్ట్లో మీకు వైటీటీ స్ట్రాటజీస్ అని ఉంటుంది. ఆ స్ట్రాటజీస్లో మనము మన ప్రీవియస్ స్ట్రాటజీస్ అన్నీ ఈ ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను అనమాట. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు చెప్పబోయే స్ట్రాటజీని వినండి. ఇది మీ లైఫ్ని చేంజ్ చేసే స్ట్రాటజీ అనమాట. ఇంకా లేట్ చేయకుండా స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం గాయస్. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes అనమాట. ఓకే, నేను బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు కావాలంటే నిఫ్టీ కానీ ఇంకా ఫినిఫ్టీలో కానీ మీరు చెక్ చేయండి, బ్యాక్ టెస్ట్ చేయండి. ఓకే, నేను వచ్చేసి పర్టికులర్గా బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ఎక్కువ చేస్తుంటాను కాబట్టి నేను బ్యాంక్ నిఫ్టీ వరకు బ్యాక్ టెస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు చెప్పబోయే స్ట్రాటజీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడ స్టాప్ లాస్, ఎక్కడ టార్గెట్ పెట్టుకోవాలి, ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేయాలి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మీకు లైఫ్ చేంజ్ చేసే స్ట్రాటజీ అనమాట. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఇన్ని రోజులు మనం ఎందుకు గుర్తించలేదని కూడా మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇండికేటర్స్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఒక మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ అని యాడ్ చేయాలి. మూవింగ్ యావరేజ్ అంటే మీరు క్రాస్ ఓవర్స్ అవి ఇవి అనుకోవద్దండి. మూవింగ్ యావరేజ్ ఫస్ట్ యాడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ విధంగా యాడ్ చేసుకుంటారు. మీకు బై డిఫాల్ట్గా ఇక్కడ వేరే లెంత్ ఉండొచ్చు, కానీ మీరు పెట్టుకోవాల్సిన ఈఎంఏ లెంత్ వచ్చేసి 9 పెట్టుకోండి. 9 పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా ఓకే చేయండి. అండ్ నేను సేవ్ యాజ్ డిఫాల్ట్ కొడుతున్నా. ఇది మళ్ళీ కూడా నాకు 9 చూపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు 9 ఈఎంఏ నేను యాడ్ చేసుకున్నా. ఇక్కడ చూడండి గైస్, మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఒక క్యాండిల్ మనం ఇగ్నోర్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం ఒక క్యాండిల్ని ఇగ్నోర్ చేయాలి. ఆ క్యాండిల్ ఏంటంటే, ఆ క్యాండిల్ వచ్చేసి ఫస్ట్ క్యాండిల్. ఈ ఫస్ట్ క్యాండిల్ని మనము ఇగ్నోర్ చేయాలి. ఓకే, ప్రతిరోజు ఫస్ట్ క్యాండిల్ని ఇగ్నోర్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి గైస్, చేసిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే నెక్స్ట్ క్యాండిల్ ఉంటుందో, ఎప్పుడైతే ఈ 9 EMAని క్రాస్ అవుతుందో, ఈ 9 EMAని ఇప్పుడు చూడండి, ఈ 9 EMA కింద నుండి పైకి క్రాస్ అయింది. సో ఈ పైన క్రాస్ అయింది కదా, ఇక్కడ క్లోజ్ అయింది. ఈ క్లోజ్ పైన మన ఎంట్రీ అనమాట. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ చూడండి గైస్, మనం ఎంట్రీ తీసుకుంటాం. ఈ క్యాండిల్, ఆ క్యాండిల్ మనకు స్టాప్ లాస్. ఒకవేళ క్యాండిల్ పెద్దగా ఉంటే క్యాండిల్ హాఫ్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే, మనకు మినిమం అంటే మినిమం 150 పాయింట్స్ మీరు క్యాప్చర్ చేయండి. ఇంతవరకు నేను ప్రీవియస్ స్ట్రాటజీలో మీకు 150 పాయింట్స్ ఎప్పుడు చెప్పలేదు. ఈ స్ట్రాటజీలో మాత్రం మీకు చెప్తున్నాను. 150 పాయింట్స్ మీకు క్యాప్చర్ చేయండి. ప్రీవియస్ స్ట్రాటజీస్లో నేను 80 to 120 పాయింట్స్ అన్నా కదా. ఈ స్ట్రాటజీ మాత్రం 150 పాయింట్స్ మినిమం క్యాప్చర్ చేయండి. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే ఆ రోజు వదిలేయండి. నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే 150 పాయింట్స్ క్యాప్చర్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకు 200 పాయింట్స్ పైన వచ్చినాయి. మనకు కావాల్సింది 150 మాత్రమే, ఆల్రెడీ వచ్చేసినాయి. ఓకే, ఇది వచ్చేసి 10th మే. ఓకే, మీకు ఇంకా 10th మే కదా. ఓకే, ఇది వచ్చేసి లాస్ట్ ఫ్రైడే అనమాట, ఎస్టర్డే మార్కెట్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, ఫస్ట్ క్యాండిల్ మనం ఇగ్నోర్ చేస్తున్నాం. ఓకే, మనకు ఫస్ట్ డే వచ్చేసి మనకు కావాల్సిన 150 పాయింట్స్ వచ్చేసినాయి. ఓకే, ఇది వచ్చేసి ఇది మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ ఇగ్నోర్ చేస్తాం. ఇగ్నోర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ రెడ్ క్యాండిల్ పై నుండి కిందికి క్రాస్ అయింది. మీకు క్రాస్ అయినది కనిపించుకుంటే ఒకసారి చూడండి, విత్ బాడీతో ఇక్కడ కింద క్లోజ్ చేసింది. కొంచెం క్లోజ్ అయినా మనకు క్లోజ్ అయినట్టే. సో మనము దీని కింద ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, దాని కింద ఎంట్రీ తీసుకుంటాం. అదే క్యాండిల్ మనం స్టాప్ లాస్ పెట్టుకుందాం. కావాలంటే ఒక 5 to 6 పాయింట్స్ బఫర్ పెట్టుకోండి. ప్రజెంట్ అయితే అవసరం లేదు మనకి. ఆ సేమ్ క్యాండిల్ మనకు స్టాప్ లాస్. ఓకే, మనకు ఇక్కడ చూడండి మార్కెట్ ఎంత కిందికి వెళ్ళిందో, కానీ మనకు కావాల్సిన పాయింట్స్ 150 మాత్రమే. ఓకే, 150. ఓకే, మీకు 200 కూడా పెట్టుకోవచ్చు, కానీ 200 పెట్టుకున్నప్పుడు 150 పాయింట్స్ చాలా వరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది మార్కెట్. సో 150 పాయింట్స్ వరకు మార్కెట్ వచ్చి వెళ్ళిపోతే నీకు ఆ రోజు 150 పాయింట్స్ మనం మిస్ అయినట్టే కదా. ఆ మిస్ కాకూడదని చెప్పి నేను 150 వరకు పెట్టుకున్నాను అనమాట. 200 పాయింట్స్ వస్తాయి, వచ్చినప్పుడు తీసుకుంటాం, కానీ 150 పాయింట్స్ ఎక్కువ వచ్చి వెళ్ళిపోతాయి.
సో 150 పాయింట్స్ మనం మిస్ అయినట్టే కదా, 4 రోజులు మిస్ అయితే 600 పాయింట్స్ మిస్ అయినట్టు మనం. సో 200 కోసం వెయిట్ చేస్తే. సో మనం ఏం చేస్తున్నామంటే 150 వరకు మాత్రమే మనము క్యాప్చర్ చేసుకుంటున్నాం అనమాట. 200 కోసం వెయిట్ చేస్తే 4 రోజులు మిస్ అవుతాం. 600 పాయింట్స్ మిస్ అయ్యి మనకి స్టాప్ లాస్ హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకు కావాల్సింది 150 పాయింట్స్ మనం సేఫ్గా బుక్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. మనకు 4 డేస్ వస్తే 600 పాయింట్స్ వస్తాయి. అదే అనమాట. ఓకే, మీకు అర్థమైంది కదా. ఇంకా పోయే కొద్దీ మీకు ఇంకా వేరే కొత్త స్ట్రాటజీస్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మధ్య మధ్యలో ఇలాంటి ఇన్పుట్ పాయింట్స్ కూడా మీరు వినాలి. ఓకే, ఇవే మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మీకు ఎవరు చెప్పరు ఇవి. ఓకే, ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి మార్కెట్ ఆల్రెడీ కింద ఉంది. ఓకే, మార్కెట్ కింద ఉంది. ఫస్ట్ క్యాండిల్ ఆల్రెడీ మనం ఇగ్నోర్ చేసినాం. ఓకే, ఫస్ట్ క్యాండిల్ ఇగ్నోర్ చేసినాం. మార్కెట్ ఈ 9 క్రాస్ చేసింది. ఓకే, క్రాస్ చేసి పైకి క్రాస్ చేసి, ఓకే, పైకి క్రాస్ చేసి కానీ మళ్ళీ అగైన్ కిందికే క్లోజ్ అయింది. సో ఇది కిందికి క్రాస్ చేసినట్టు ఇప్పుడు మనకు. ఓకే, పైకి క్రాస్ చేసింది కానీ కింద క్లోజ్ అయింది. ఓకే, ఇది కింద క్లోజ్ అయింది కాబట్టి దీని కింద మన ఎంట్రీ అనమాట. ఈ క్యాండిల్ కింద మన ఎంట్రీ. ఇక్కడ మన షార్ట్ పొజిషన్ తీసుకుంటాం. అదే క్యాండిల్ మనకు స్టాప్ లాస్ పెట్టుకుందాం. 150 పాయింట్స్ మినిమం క్యాప్చర్ చేయాలి. మనకు వచ్చిన పాయింట్స్ 300 పాయింట్స్ వచ్చినాయి, కానీ 150 చాలన్నమాట మనకు. ఓకే, ఇది వచ్చేసి 8th మే. ఆల్రెడీ మనకు 3 డేస్ మనం ప్రాఫిట్లోనే ఉన్నాం. నెక్స్ట్ ఇది వచ్చేసి 7th మే. ఓకే, ఫస్ట్ క్యాండిల్ని మనం ఆల్రెడీ ఇగ్నోర్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ క్యాండిల్ని ఇగ్నోర్ చేసాం. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్ క్యాండిల్ మనం ఇగ్నోర్ చేయాలి అని చెప్పి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మార్కెట్ కింద నుండి పైకి వెళ్ళింది. అంటే 9 EMAని క్రాస్ చేసింది, క్లియర్గా క్రాస్ చేసింది. ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి? ఏదైతే క్రాస్ చేస్తుందో దానిపైన మనం ఎంట్రీ తీసుకోవాలి. ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం. కానీ నెక్స్ట్ క్యాండిల్ మార్కెట్ ఈ క్యాండిల్ క్రాస్ చేసిందా? పైకి చేయలేదు. సో మనకి ఎంట్రీ అవకాశం ఉందా? ఇలా లేదు. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇది ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. లాంగ్ పొజిషన్ ఈ స్టాప్ లాస్ పెట్టుకున్నారు. ఓకే, స్టాప్ లాస్ పెట్టుకున్నాక నెక్స్ట్ క్యాండిల్ దానిపైన వచ్చిందా? క్యాండిల్ రాలేదు, ఇంకా ఎంట్రీ మీకు దొరకలేదు. సో ఇది క్యాన్సిల్, మనకు లేదనమాట. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది? ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ పైనుండి కిందికి 9 EMAని క్రాస్ చేసింది. ఓకే, 9 EMAని క్రాస్ చేసింది. క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, దీని కింద మన ఎంట్రీ స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ. ఇది క్యాండిల్ పెద్దగా ఉన్నప్పుడు మీకు ఏం చెప్పా? హాఫ్ పెట్టుకోమన్నా. ఓకే, క్యాండిల్ పెద్దగా ఉన్నప్పుడు మనకు హాఫ్ పెట్టుకోమన్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి? నియర్లీ 500 పాయింట్స్. కావాల్సింది 150 పాయింట్స్ చాలు. ఓకే, ఇది 4th డే అయిపోయింది. నెక్స్ట్ ఇది కన్జ్యూగేటివ్గా వరుసగా మీకు ఈ విధంగా బ్యాక్ టెక్ చేసి మ్యాక్సిమం ఎవరు చెప్పరు, మన ఛానల్ తప్ప. సో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మ్యాక్సిమం ప్రతి ఒక్క స్ట్రాటజీ బ్యాక్ టెక్ చేసి ప్రీవియస్ కన్జ్యూగేటివ్ డేస్ ఉన్నటివి చెప్తాను అనమాట. సో మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకుండా ఉంటే. నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి, మీకు కొత్త అప్డేట్స్ వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్ మనం ఇగ్నోర్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ క్యాండిల్ని ఇగ్నోర్ చేసిన తర్వాత మార్కెట్ కిందికెళ్ళి పైకి క్లోజ్ అయింది. సో ఈ 9 EMAని క్రాస్ అయింది. ఎక్కడికి? అప్ సైడ్. సో అప్ సైడ్ దీనిపైన మన ఎంట్రీ అనమాట. ఓకే, దీనిపైన మన ఎంట్రీ లాంగ్ పొజిషన్ తీసుకుంటాం. మనం క్యాండిల్ పెద్దగా ఉన్నప్పుడు ఏం చెప్పా? హాఫ్ క్యాండిల్. ఓకే, హాఫ్ క్యాండిల్ పెట్టుకోమన్నా. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిందేమో అనుకుంటున్నారు కదా. ఇక్కడ చూడండి ఏం జరిగిందో. మార్కెట్ మీకు కావాల్సిన పాయింట్స్ ఇక్కడ 190 పాయింట్స్ వచ్చాయి. మనకు కావాల్సిన పాయింట్స్ 150 మాత్రమే. నేను అందుకనే మీకు ఏం చెప్పాను, 200 పాయింట్స్ కోసం వెయిట్ చేస్తే అది 188 పాయింట్స్ దగ్గరికి వెళ్ళి 200 కోసం మీరు వెయిట్ చేస్తుంటారు. 188 పాయింట్స్ ఇచ్చి స్టాప్ లాస్ హిట్ అయింది. సో మనకి ఈ 188 పాయింట్స్, మనం 150 పాయింట్స్ మిస్ అయినట్టే. ఆ రోజు మన స్టాప్ లాస్ కూడా హిట్ అయి ఉంటుంది. సో ఇలాంటివి మనం మిస్ అవుతాం కాబట్టి 150 పాయింట్స్ వరకు మనకు చాలు. మనకు స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట మీకు పాయింట్స్. మనం అన్ని రోజులు ప్రాఫిట్లో ఉండడానికి ట్రై చేస్తున్నాం అనమాట ఇక్కడ. ఓకే, ఇది మన ఐడియా అనమాట. నెక్స్ట్ ఓకే, ఇక్కడ మనకి 150 పాయింట్స్ వచ్చినాయి. ఈరోజు కూడా మనకి టార్గెట్ వచ్చేసింది.
మీకు అర్థమైంది కదా నేను ఎందుకు 150 పాయింట్స్ అనుకుంటున్నాను. ఒకవేళ టార్గెట్ 200 అనుకోండి, 150 పాయింట్స్ కాదనుకోండి. ఓకే, 200 ఇక్కడ అనుకోండి. మార్కెట్ 200 దగ్గరికి వెళ్ళి 200 పాయింట్స్ కోసం మీరు వెయిట్ చేస్తుంటారు. మార్కెట్ ఇక్కడికి వచ్చేసి 200 పాయింట్స్ టచ్ అవ్వకుండా రివర్స్ వచ్చేసింది. మీరు మీ స్టాప్ లాస్ కూడా హిట్ అయిపోయింది ఇక్కడ. ఓకే, ఈ క్యాండిల్తో మీ స్టాప్ లాస్ హిట్ అయింది. అంటే మనకు కావాల్సిన 150 200 పాయింట్స్ రాకుండా మన స్టాప్ లాస్ కూడా హిట్ అయిపోయింది అనమాట. సో ఆ రోజు మీరు లాస్లో ఉన్నట్టే కదా. అదే మనం 150 పాయింట్స్ పెట్టుకుంటే 150 పాయింట్స్ మినిమం పెట్టుకుంటే ఈజీగా మనం క్యాప్చర్ చేయొచ్చు అనమాట 150 పాయింట్స్ అనేది. కానీ ఇంతకుముందు మనకి 80 to 120 పాయింట్స్ మీకు చెప్పాను. ఇప్పుడు మనకి స్ట్రాటజీ ఇది చాలా బాగుంది కాబట్టి అందుకే మీకు చెప్పాను లైఫ్ చేంజింగ్ స్ట్రాటజీ అని చెప్పి. ఎందుకు చెప్పానంటే ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు కాబట్టి. ఓకే, ఇది 150 పాయింట్స్ పెట్టుకున్నాం. ఈరోజు కూడా మనకి ప్రాఫిట్లో ఉన్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, మార్కెట్ వచ్చేసి ఫస్ట్ క్యాండిల్ని ఇగ్నోర్ చేస్తాం. ఇగ్నోర్ చేసిన తర్వాత మార్కెట్ పై నుండి కిందికి 9 AM ఒక క్యాండిల్ క్రాస్ చేసింది. దీని కింద మన ఎంట్రీ. ఓకే, షార్ట్ పొజిషన్ చేస్తాం. ఈ క్యాండిల్తో మనం షార్ట్ పొజిషన్ చేస్తాం. అదే క్యాండిల్లో మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇక్కడ చూడండి గైస్, ఆల్రెడీ మనకి 158 పాయింట్స్ వచ్చాయి. మార్కెట్ ఇంకా కిందికే వెళ్ళింది, మనకు అవసరం లేదు అన్ని పాయింట్స్. ఓకే, 150 పాయింట్స్ చాలు. ఇప్పటికీ వరుసగా 6 to 7 days మనకు ప్రాఫిట్లో ఉన్నాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ క్యాండిల్ మనం ఆల్రెడీ ఇగ్నోర్ చేస్తాం. ఫస్ట్ క్యాండిల్ మనం ఏం చేయాలి, ఇగ్నోర్ చేస్తాం. ఓకే, ఫస్ట్ క్యాండిల్ని ఇగ్నోర్ చేస్తాం. తర్వాత ఇక్కడ మార్కెట్ ఏం చేసింది, పైకి వెళ్ళి కిందికి క్లోజ్ అయింది. ఓకే, దీని కింద మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, దీని కింద మనం ఎంట్రీ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఓకే, దీని కింద మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, ఈ క్యాండిల్తో మనకు స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, ఈ క్యాండిల్తో మనకు స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ స్టాప్ లాస్ హిట్ అయిన పాయింట్ దగ్గర మళ్ళీ 3 times మీరు ట్రై చేయండి. స్టాప్ లాస్ హిట్ అయితే 3 times ట్రై చేయాలి. ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఫస్ట్ టైమే మనం బుక్ చేసుకుంటాం అనమాట. ఓకే, దీనిపైన మన ఎంట్రీ. స్టాప్ లాస్ వచ్చేసి క్యాండిల్. ఓకే, అది మార్కెట్ ఏం చేసింది, వెంటనే రివర్స్ అయింది. నాకు తెలిసి ఈ వెంటనే రివర్స్ అయింది మార్కెట్. ఇక్కడ మీకు ఎంట్రీ కూడా దొరకదు, కానీ మన రూల్స్ ప్రకారం ఇది క్రాస్ అయినట్టే మనం భావిస్తున్నాం అనమాట. ఓకే, మామూలుగా అయితే ఇంత చిన్న విక్ వచ్చింది అనమాట, పైకి వచ్చేసి రివర్స్ వచ్చేసింది. మీకు ఎంట్రీ కూడా దొరకదు ఇక్కడ, కానీ మన రూల్స్ ప్రకారం మీకు చూపించాలి కాబట్టి మీకు స్టాప్ లాస్ కూడా మీకు చూపిస్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆ స్టాప్ లాస్ ఏదైతే హిట్ అయిందో దాని తర్వాత ఈ క్యాండిల్ మనకు క్రాస్ చేసింది. ఓకే, దీని కింద మన ఎంట్రీ. దీని కింద మన ఎంట్రీ, స్టాప్ లాస్ అదే క్యాండిల్. మనకు కావాల్సిన పాయింట్స్ అన్నీ వచ్చినాయి లేదా చెక్ చేయండి. ఓకే, మీకు స్టాప్ లాస్ హిట్ అయినాయి. ఇక్కడ 97, ఇక్కడ సంథింగ్ 106. అన్ని పాయింట్స్ ఈ పాయింట్స్తో మనకు కవర్ అయిపోయినాయి, అన్నీ వచ్చేసినాయి. ఓకే, ఒకవేళ అలా స్టాప్ లాస్ హిట్ అయినా కూడా థర్డ్ టైం మనకి ఈ విధంగా ప్రాఫిట్ వచ్చేస్తుంది అనమాట. సో మనకి ఈరోజు కూడా ప్రాఫిటే. ఓకే, ఈరోజు కూడా ప్రాఫిటే. ఇప్పుడు వరకు మనం వరుసగా ప్రాఫిట్లో ఉన్నాం. ఓకే, అంత మంచి స్ట్రాటజీ అనమాట ఇది. ఇక్కడ చూడండి గైస్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మార్కెట్ వచ్చేసి పైనుండి కిందికి క్రాస్ అయింది. ఓకే, పైనుండి కిందికి క్రాస్ అయింది. ఓకే, ఇక్కడ చూడండి, పైనుండి కిందికి క్రాస్ అయింది. ఈ క్యాండిల్తో మనకి కిందికి క్రాస్ అయింది. ఈ క్యాండిల్ కింద మనం ఎంట్రీ అనుకుంటాం. ఓకే, ఈ క్యాండిల్ కింద మనం ఎంట్రీ అనుకుంటాం. ఓకే, ఈ క్యాండిల్ కింద మనం ఎంట్రీ అనుకుంటాం. నెక్స్ట్ క్యాండిల్ ఈ క్యాండిల్ని క్రాస్ చేస్తే మన ఎంట్రీ అనమాట, కానీ క్రాస్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ ఈ క్యాండిల్ చూసుకుంటాం. ఈ క్యాండిల్ కూడా కిందికే క్రాస్ చేసింది. ఈ క్యాండిల్ కింద మనం ఎంట్రీ అనుకుంటాం, కానీ కిందికి క్రాస్ చేయలేదు. ఓకే, కిందికి క్రాస్ చేయలేదు నెక్స్ట్ క్యాండిల్. సో నెక్స్ట్ క్యాండిల్ ఏంటి, ఈ గ్రీన్ క్యాండిల్ ఈఎంఐని పైకి క్రాస్ చేసింది. సో మనం ఇక్కడ ఎంట్రీ అనమాట. సో ఇక్కడ మన ఎంట్రీ, ఇక్కడ మనం లాంగ్ పొజిషన్ తీసుకుంటాం. అదే క్యాండిల్ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇక్కడ చూడండి, 215 పాయింట్స్, మనకు కావాల్సిన పాయింట్స్ 115. ఇప్పుడు వరుసగా మనము అన్ని రోజులు ప్రాఫిట్లో ఉన్నాం అనమాట. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ చాలా సింపుల్ స్ట్రాటజీ కదా గైస్, మీకు ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. సో మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేయండి. ఓకే, చాలా సింపుల్ స్ట్రాటజీ, 150 పాయింట్స్ ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు అనమాట. అందుకే మీకు చెప్పాను లైఫ్ చేంజింగ్ స్ట్రాటజీ అని చెప్పి. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ ఇగ్నోర్ చేస్తాం. తర్వాత మార్కెట్ పైనుండి కిందికి వచ్చింది, ఈ 9 EMI క్రాస్ చేసింది. క్రాస్ చేసిన తర్వాత మన ఎంట్రీ. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా మనం క్రాస్ చేసిన తర్వాత మన ఎంట్రీ వస్తుంది. అదే క్యాండిల్ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఓకే, అదే క్యాండిల్ మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాం. మన కిందికి పోతుంది అనుకుంటే మార్కెట్ ఏం చేసింది, స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయింది. నెక్స్ట్ క్యాండిల్, ఈ క్యాండిల్ విత్ బాడీతో బ్రేక్ అయింది, అయిపోయింది. దానిపైన మన ఎంట్రీ, మనకు కావాల్సిన టార్గెట్ ఖచ్చితంగా వస్తుంది అనమాట. అదే క్యాండిల్ మన స్టాప్ లాస్. ఇక్కడ చూడండి మార్కెట్ ఎంత పైకి వెళ్ళిందో. ఓకే, నియర్లీ 415 పాయింట్స్ అనమాట, 451 పాయింట్స్. ఓకే, ఇంకా పైకి వెళ్ళింది. ఇంకా మనకు అదంతా అవసరం లేదు. మన స్టాప్ లాస్ పాయింట్స్ ప్లస్ అన్ని పాయింట్స్ వచ్చేసినాయి, ఇలా చెక్ చేయండి అంతే. సో అన్ని క్యాప్చర్ చేయలేం, అన్ని రోజులు ఈ విధంగా మార్కెట్ మూవ్ అవ్వదు కదా. అన్ని రోజులు 800 పాయింట్స్ వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తే మనకేం చేస్తుంది, స్టాప్ లాస్ హిట్ అయిపోతాయి. సో మనకు అన్ని పాయింట్స్ కోసం మనం వెయిట్ చేయం. మనకు కావాల్సింది 150 పాయింట్స్. నెక్స్ట్ రోజు ఉంటుంది, నెక్స్ట్ రోజు మీకోసం మళ్ళీ మార్కెట్ ఓపెన్ అవుతుంది, మీకోసం 9 EMI వెయిట్ చేస్తుంటుంది, మీకోసం అదే క్యాండిల్ మళ్ళీ క్రాస్ చేయడానికి కూడా వెయిట్ చేస్తుంటుంది. దానిపైన మన ఎంట్రీ, అదే క్యాండిల్ మన స్టాప్ లాస్ అనమాట. ఆ నెక్స్ట్ రోజు కోసం వెయిట్ చేయండి అంతే. ఓకే, అదే రోజు మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ మనం చేసి మల్టిపుల్ ఛార్జెస్ మనం చేసుకుంటే మనమే లాస్ అవుతాం అనమాట అట్ ద ఎండ్ ఆఫ్ ది మంత్. ఓకే, సో ఆల్రెడీ మనకి ట్రాన్సాక్షన్ ఛార్జెస్తోనే మనం ప్రాఫిట్లో ఉండాల్సిన వాళ్ళం లాస్లో ఉంటున్నాం. సో మీరు ఇది అర్థం చేసుకొని తక్కువ ట్రేడ్స్తో ఎక్కువ ప్రాఫిట్ వచ్చేలాగా మీకు మనం స్ట్రాటజీస్ డిజైన్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మీరు గమనిస్తే మనం ప్రాఫిట్లో ఉంటే డే క్లోజ్ చేస్తాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్లోనే మనము ప్రాఫిట్లో ఉంటే డే క్లోజ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ టైం స్టాప్ లాస్ హిట్ అయింది, సెకండ్ టైం ట్రై చేస్తాం. సెకండ్ టైం ట్రై చేసినప్పుడు ప్రాఫిట్లో ఉంటే డే క్లోజ్ చేస్తాం. సెకండ్ టైం కూడా స్టాప్ లాస్ హిట్ అయింది, థర్డ్ టైం ట్రై చేస్తాం. థర్డ్ టైం ప్రాఫిట్లో ఉంటే డే క్లోజ్ చేస్తాం. ఒకవేళ ప్రాఫిట్లో లేకుంటే థర్డ్ టైము స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, స్టాప్ లాస్ హిట్ అయినా కూడా డే క్లోజ్ చేస్తాం. ఓన్లీ 3 టైమ్స్ మాత్రమే మనకు. ఓకే, 3 టైమ్స్ మాత్రమే ట్రాన్సాక్షన్ చేయాలి, అదే ఎంట్రీ తీసుకోవాలి. ఓకే, మీకు అర్థమైంది కదా, ఓన్లీ 3 టైమ్స్. ఫస్ట్ టైం హిట్ అయితే ఓకే, సెకండ్ టైం హిట్ అయితే ఓకే, థర్డ్ టైం స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, డే క్లోజ్ చేయండి అంతే. అది హిట్ అయినా ప్రాఫిట్ అయినా లాస్ అయినా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, ఫస్ట్ క్యాండిల్ ఇగ్నోర్ చేస్తాం. దీనిపైన మన ఎంట్రీ, దీనిపైన మనం ఎంట్రీ. వన్ 118 పాయింట్స్ వచ్చింది. వచ్చిన తర్వాత మన స్టాప్ లాస్ హిట్ అయింది ఈ క్యాండిల్తో. ఆ క్యాండిల్ EMIని క్రాస్ చేసింది. ఆ క్యాండిల్ కింద మన షార్ట్ పొజిషన్ చేస్తాం. అదే క్యాండిల్ మన స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఎన్ని పాయింట్స్ వచ్చాయో, నియర్లీ 380 పాయింట్స్. మీ స్టాప్ లాస్ హిట్ అయిన పాయింట్స్తో కలిపి మనకు వచ్చేసింది టార్గెట్. ఓకే, ఈ విధంగా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మార్కెట్ కింద ఉంది, ఫస్ట్ క్యాండిల్ ఇగ్నోర్ చేస్తాం. ఇక్కడ మార్కెట్ EMIని క్రాస్ చేసింది, లాంగ్ పొజిషన్ తీసుకుంటాం. ఓకే, అదే క్యాండిల్ స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసిందో ఇంకా చూడండి మీరే, మీకు చార్ట్ చూస్తేనే అర్థమైపోతుంది. ఓకే, ఈ విధంగా క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు నేను 1 2 3 4 5 6 7 8 9 10 11 అనమాట. ఓకే, నేను ఆల్రెడీ 10th మే నుంచి స్టార్ట్ చేశాను. ఓకే, 26 అట్లా ట్రై చేశాను అనమాట. సో 15 మొత్తం అన్ని మనం మ్యాక్సిమం అన్ని ప్రాఫిట్లోనే ఉన్నాం. మధ్యలో 2 days సాటర్డే సండే వెళ్ళిపోయింటాయి. మ్యాక్సిమం అన్ని ప్రాఫిట్లోనే ఉన్నాం. మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేయండి, ఖచ్చితంగా ప్రాఫిట్లోనే ఉంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ ది మంత్ మీకు కావాల్సిన పాయింట్స్ ఇంకా 1500 కంటే 2000 పాయింట్స్ కూడా వచ్చింటాయి. మీకు కావాలంటే చెక్ చేసుకోండి, బ్యాక్ టెస్ట్ చేయండి ఖచ్చితంగా. ఓకే, ఈ విధంగా మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా ప్రాఫిట్లో ఉంటారు. అందులో మనం చేస్తున్న ట్రాన్సాక్షన్ కూడా చాలా తక్కువ. మనం ఫస్ట్ టైం మనం హిట్ అయితే మనం డే క్లోజ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ప్రాఫిట్లో ఉంటారు. మీ లైఫ్ని చేంజ్ చేసే స్ట్రాటజీ అని చెప్పాను కదా, ఇందుకోసం అనమాట. ఓకే,
మీకు ఈ స్ట్రాటజీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తే అప్డేట్స్ వస్తాయన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇలాంటి మర్చిపోలేని స్ట్రాటజీస్తో మీ ముందు ఉంటాను. ఎవరు చెప్పని స్ట్రాటజీ, మంచి స్ట్రాటజీతో మీ ముందు ఉంటాను. యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీడీ. థ్యాంక్ యూ సో మచ్ గైస్.